కరెక్ట్ అంటే మనల్లోకి ఆలోచించేటోళ్ళు అట్లా ఆలోచించు. మళ్ళీ ఈ చిన్న పిల్లలు పెడుతురా, మళ్ళీ ఓరు పెడుతురు, నాకు అర్థమైతే లేదు సార్. ఏది మంచి చెడు నేను గైస్ నేను చెప్తున్నా, రేపే తీసుకొని వచ్చి వదిలేమంటే నేను తీసుకొని వచ్చి వదిలేదు సార్. మనం తీసుకొని రేపటి రోజు ఏమన్నా జరిగితే ఏమన్నా మీ బాధ్యత కాదు అని చెప్పి నా కామెంట్ అన్న. మీరు చెప్పండి కామెంట్లలో, మీరు పెట్టండి తీసుకురావాలా వద్దా. ఏడుస్తున్నావా? ఏడుస్తున్నావు, నీకు అర్థమైతలేదు. ఏడుస్తున్నావా? ఏడుస్తున్నాడు. ఉండబుద్ధి అయితే లేదా అంటే మూసుకొని ఉండు. ఉండబుద్ధి అయితే లేదా అంటే ఏం చేయాలా? పో మీ బాబు మామ అంటున్నావు కదా, పో అంత పోయి ఉండు పో. ఏమున్నా ఫోన్ చేయి నాకు. ఇంకోటి ఏమంటారు, కొంచెం ఎక్కువసేపు పండుకొని నాకు ఓవరద్దు, నాతో ఓవర్ మాట్లాడుతురే, నాకు ఇంకోసారి ఫోన్ చేయకూరి, హాస్టల్ దగ్గర కూడా ఓవర్ రావద్దు. అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, చాలా అవుతున్నారు. సో గైజ్ దీంట్లో నాకు ఇమ్రాన్ నువ్వు వేస్ట్, నువ్వు అది నాకు తిట్టుకున్నా పర్వాలేదు, మన కెరియర్ బాగుండాలి. నేను మన గురించి ఆలోచిస్తున్నా. పాపం ఈరోజు బాబుకి ఇమ్రాన్ అన్న వీడియో కాల్ చేసి మాట్లాడాడు. పాపం బాబు చాలా ఏడుస్తున్నాడు. నాకు ఉండబుద్ధి అయితే లేదు, నేను ఇక్కడ గోడ దూకేసి వచ్చేస్తాను, నాకు ఇక్కడ నరకం కనిపిస్తుంది. అప్పుడు ఇమ్రాన్ అన్న ఇలా అన్నాడు, వద్దురా అలాంటి పని చేయకు, నువ్వు మంచిగా ఉండాలని నిన్ను అక్కడ వేశాము, నువ్వు గోడ దూకిన ఇజ్జత్ తీయకని చెప్పాడు. అలాగే హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా చెప్పాడు, వాడిని మంచిగా చూసుకొని అని ఫోన్ మాట్లాడాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాబుని బట్టలు ఉతుకోవద్దని చెప్పి మేము వారానికి వచ్చి తీసుకుపోదామని చెప్పాడు. వీడియో ఆన్ చేయి. ఏం చేస్తున్నావురా? ఎట్లుంది ఫస్ట్ డే? ఎట్లుందిరా? బ్యాక్ కెమెరా పెట్టి ఎవరెవరున్నా? హాయ్ రా, హాయ్ హాయ్. అరే ఎట్లుంటుండు? ఏడ్చిండా? ఇప్పుడు ఏడ్చిండు? ఇప్పుడు ఏం పొద్దున వచ్చి నవ్వుకుంటున్నాడా? పొద్దున వచ్చి నవ్వుకుంటున్నాడా అంటున్నా. అని చెప్పాలా మీరే? చెప్తున్నాం. సంవత్సరం చూసి చూసి వెళ్ళిపోతుంది, ఒక సంవత్సరంలో ఏం పెడుతుంది? ఒక 2-3 days అయితే అలవాటు అవుతుంది అన్న. పొద్దున ఎన్నో క్లాక్ లేచిండు? మార్నింగ్ మాతో పాటు 5 లేస్తే లేచిండు 5 o'clock. మాతో పాటు ఇంకేడా ఒకటే కదా. బట్టలు గిట్టలు అవన్నీ ఏం పెట్టక అని చెప్పు. ఆ బట్టలు అన్ని దాంట్లోనే అది పెట్టుమాను, మేము తెచ్చి అది చేసుకుంటాం. నేను మా సాటర్డే సండే నేను వస్తా. మాతో పాటు వినుకుంటాలే అన్న. మాతో పాటు వద్దు, వానికి రాదు, ఎట్లా విండుతాడు వానికి. అది చేసేయి. ఇంకోటి వచ్చేసి అది వానికి వన్ ఫోన్ ఒకసారి ఏం మాట్లాడాడంటనా? ఏం ఏంద్రా? ఎట్లని ఏం చదువుతున్నావు? ఏడుస్తున్నావా? ఏడుస్తున్నావు, నీకు అర్థమైతలేదు. ఏడుస్తున్నావా? ఏడుస్తున్నాడు. ఆడు మొగోడు, వాడు ఏడవాడు. ఆడోళ్ళు ఏడుస్తారు, మొగోళ్ళు ఏడుస్తారు. ఆరా ఫోన్ ఇచ్చిరా చెయ్యికి? ఇప్పుడు ఇస్తారా? ఇంట్లోతో మాట్లాడడానికి ఇస్తారు. ఏదేంది వాష్రూమా? ఆ వాష్రూమ్ చూపి.
ఉండగల ఎవరైనా వాష్రూమ్ మంచిగా నీట్గా ఉన్నాయి. నీట్ ఉన్నాయి కదనా? కానీ అది కూడా ఒక రోజు భయపడుతుంది. స్నానాలు ఎట్లా ఏడా చేస్తారు? స్నానం ఇళ్ళలోనే దీంట్లోనా? ఈ బాత్రూమ్ లోనేనా ఇళ్ళనే. అరే బల్లీలు గిల్లీలు ఏం లేవు, అంతా మంచిగా గ్రీజర్ ఉంది, ఇంకేం కావాలరా? ఏమన్నా ఉండబుద్ధి అవుతాడా? ఉండబుద్ధి అయితే లేదా అంటే మూసుకొని ఉండు, ఉండబుద్ధి అయితే లేదా అంటే ఏం చేయాలా? తీసుకొచ్చానా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? తీసుకురా అన్న. హలో, నువ్వు గోడ గీడ దుంకుడు గింకుడు పెట్టినావు అనుకో, కథం షార్ట్ ఉంటుంది. నువ్వు గోడ దుంకుడు గీడ దుంకుడు అంటే డైరెక్ట్ వాళ్ళు వచ్చి ఇంట్లోంచి గల్లా పట్టుకొని పోతారు. వాళ్ళకి దాంట్లో రిమార్క్ పడుతుంది, అరే ఆడ మంచి పోరలు ఉన్నారు, నువ్వు గోడ దుంకుతా ఇది దుంకుతా అంటే కథం నీ గోడలు వలుగుతాయి. అర్థమైందా? నువ్వు అవన్నీ లెక్కలు చేయకు. చేంజ్ కావాలా అవి ఇవి అని చెప్పి గోడ దుంకుతా అంటున్నాయింద్రా. భయం అవుతున్నా. ఏం భయం అవుతుందిరా? గోడ దుంకుడు అవన్నీ అరే అక్కడ చూసి ఆ పొరలు నేర్చుకుంటారు, నువ్వు అవన్నీ లెక్కలు చేయకు. నువ్వు ఖాళీ కళ్ళు మోసే లోపు 1 సంవత్సరం అయిపోతుందిరా. ఉండవా? అరే ఏందిరా ఇది? నువ్వే చెప్పినావు కదరా నేను మారిపోతా, నేను అది చేస్తా, నాకు గేసేది హాస్టల్లో చెప్పినావు కదా. ఇల్లు 4 రోజులు 3 రోజులు గుర్తొస్తాయి, డైలీ ఇల్లు గుర్తు రాదు. అర్థమైందా? ఎట్లుంది అంటే పొద్దున లేచేసరికి కొంచెం ఏడుపు వచ్చిందేమో. ఈడ 10-11 బజే దాకా లేచి ఉండలేదు, ఆడేమో 5 బజే లేపంగానే కథం షాటు.